హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా వీడియోస్కి సపోర్ట్ చేస్తున్నందుకు, లైక్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అంటే నేను మాట్లాడే మాటలు మీకు కోపం రావట్లేదని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను ఏది మాట్లాడినా ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళని ఉద్దేశించి ఎవరో ఒకళ్ళని అనటం, అందరినీ కాదు ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళకే వర్తిస్తాయి ఫ్రెండ్స్. ఒక సంగతి ఈరోజు మాట్లాడేది ఏంటో తెలుసా, కొంతమంది ఏదైనా కార్యక్రమాలు వస్తాయి, ఇంపార్టెంట్ కార్యక్రమాలు, మాకు బాగా లేదు, మాకు టైం లేదు, మాకు డబ్బులు లేవు, మేము చేయకూడదు అంటుంటారు. ఈ మాటకి నా మాట ఏంటో తెలుసా, ఎంత బాగా లేకపోయినా మనం తింటలేదా? ఎంత డబ్బులు లేకపోయినా మన పనులు ఏమన్నా ఆపుకుంటున్నామా? టైం లేకపోతే నిద్రపోవట్లేదా? ఏదన్నా మన కార్యక్రమాలు ఆపుకుంటున్నామా ఫ్రెండ్స్? కానీ ఇవన్నీ ఆపేయచ్చు. తినకుండా ఉండొచ్చు, నిద్రపోకుండా ఉండొచ్చు, మన పనులు ఏవైనా ఆపుకోవచ్చు. కానీ ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటాయి కదా, మనం తిన్నా తినకపోయినా, డబ్బున్నా లేకపోయినా, ఎంత హెల్త్ బాగా లేకపోయినా, జరుపుకుంటానైనా దేక్కుంటానైనా వెళ్తా ఆ పని చేయాలి. ఎందుకు చదువుతున్నాను తెలుసా మాట? చచ్చిపోయిన వాళ్ళకి, బతికున్న వాళ్ళకి బంధాలు తీరిపోయేది ఎప్పుడో తెలుసా? బంధాలు తెగిపోయేది, తీరిపోయేది వాళ్ళకి చెయ్యాల్సినవి వాళ్ళకి చేసినప్పుడు. కొంతమంది ఆటికాడ కూడా చాలా అంటే చాలా నెలలు పడింతరం ఆలోచించి చేద్దామా లేదా అంటుంటారు. ఇలాంటి వాళ్ళ గురించి చెప్తున్నా. ఒక్కటేంటో తెలుసా, చచ్చిపోయిన వాళ్ళకి ఎవరికైనా సరే బతికుండా వాళ్ళు ఏది చెయ్యాలి అది కరెక్ట్గా చెయ్యాలి. చెయ్యకపోతే అది ఘోరమైన పాపం, నేరం. వాళ్ళ ఆత్మశాంతి ఉండదు, మనకి మనశ్శాంతి ఉండదు, పనులు కావు. వాళ్ళు బ్రతికుండగా మనకి ఎన్నో చేస్తారు, మన వల్లనే కనిపెట్టుకొని ఉంటారు, పిల్లల్ని అంటారు, పిల్లల గురించి, సంసారాల గురించి ఎంతో అగసట్లు పడి ఉంటారు. చిన్న చిన్న కార్యక్రమాలు, దినాలు, వారాలు, నెల మాసికాలు, ఏడాది మాసికాలు, ఏదో పండుగ వచ్చినప్పుడు ఎంత అన్నం పెట్టడం, ఎంత బట్టలు, ఇంతేగా ఫ్రెండ్స్ మనం చేసేది. వీటికే పొంగిపోయి మేము చెయ్యలేము, మాకు బాగా లేదు, మాకు అది లేదు, అలా ఎప్పుడు ఆలోచించకండి ఫ్రెండ్స్. ఎందుకు అంటున్నానో తెలిసి ఈ మాట, రేపు మనం కూడా చచ్చిపోతాము. ఇప్పుడు మనం వాళ్ళకి ఆశీర్వద చేస్తే రేపు మనకి ఈడిసే దిక్కు కూడా ఉండరు, అనాథ శవంలాగా పక్కకు లాగేసేస్తారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది కొందరికేను. ఎందుకంటే ఈ మాట అంటే ఇక్కడ నాకు బాధగా ఉంది, నేను మాట్లాడుతున్నా. ఎవ్వరు కానీ ఇలాంటి మాటలు మాట్లాడకండి. వాళ్ళు మనకు ప్రతికూలంగా ఎన్నో చేసి ఉంటారు, అవి మనసులో పెట్టుకొని మన స్తోమతకు తగ్గట్టు అసలు ఎవ్వరు పిలవకపోయినా, ఏం చేయకపోయినా ఆ రోజు మౌనం పాటించి ఉపవాసం ఉండి వాళ్ళకి చెయ్యాల్సినవి చెయ్యాలి. ఇది మానవ ధర్మం. మనుషులు ఎవరైనా కానీ ఎవ్వరికి కోపం రావద్దు. కొంతమందికి తెలియదు, చెబితే తెలుస్తుంది, డైరెక్ట్ చేతి ఎవ్వరు పట్టించుకోరు. అందుకని వీడియోస్ ద్వారా నేను చెప్తున్నా. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వాళ్ళు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు బ్రతికున్నప్పుడు. అవన్నీ మన నుంచి విడిపోయి వాళ్ళు దూరంగా అయిపోయి పెద్దల్లో కలిసిపోవాలంటే వాళ్ళకి చెయ్యాల్సినవి చెయ్యాలి. వెళ్ళకూడదు, రాకూడదు, చేయకూడదు, ఇవన్నీ మన అపోహ, ఇవన్నీ కావించుకునే మాటలు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఫ్రెండ్స్ ముందు నిలబడి చెయ్యటం గొప్ప. ఎందుకు చేయాలో తెలుసా? వాళ్ళు మనల్ని కన్నారు కనుక, పెంచారు కనుక, మన బాధ్యత కనుక. అర్థమవుతుందా? మళ్ళీ ఈ టైం పోతే మళ్ళీ రాదు. ఇది 100% నిజం. ఎందుకంటే ప్రతిసారి మనం చెయ్యము. ఒక సంవత్సరం వరకే, ఫస్ట్ దినాలు, నిద్రలు, నెల మాసికాలు, ఏడాది మాసికాలు. ఇంకేం చేస్తాం? జీవితం అంతా అలా సమాధుల దగ్గర పడి ఏడుస్తామా? జీవితం అంతా అలా ఫోటోల దగ్గర అన్నాలు పెడతామా? జీవితం అంతా అలా శ్మశానం చుట్టూ తిరుగుతుంటామా? ఏం చెయ్యం. ఎవ్వరేమనుకోవద్దు. తెలియని వాళ్ళ గురించి నేను ఇది చెప్తున్నాను. కొంతమంది ఇలాంటి అపోహల్లో ఉండారు కనుక. కానీ ప్లీజ్ అర్థం చేసుకోండి, చేయటం మంచిది. వాళ్ళ ఆత్మ సంవత్సరం దాకా మన చుట్టూ తిరుగుతుంటుంది, మనతోనే ఉంటుంది. మనం అన్నీ చేసేసినాక వాళ్ళు ఆత్మశాంతిగా ఉండి మనం ప్రశాంతంగా ఉండి ఇది అవుతాం. ఓకేనా? బాయ్, సీ యూ.